దేవునికి స్తోత్రం. ఈరోజు అద్వితీయ సత్య స్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక కృపగల వాగ్దానం. చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి. మత్తయి గ్రంథం 13 ప్రియా అద్వితీయ సత్య స్వరూపుడు, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవదేవుని బిడ్డలారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారిక మహాకృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి మీకు అందరికీ జయ విజయం అనుగ్రహించి కుటుంబంలో శాంతి సమాధానం ఆదరణ అనుగ్రహించునుగాక. శాశ్వతమైన ప్రేమతో ప్రభు దీవులు దయచేయనుగాక. దేవుడు మీకు తోడైండి సంపూర్ణమైన బహుమానాలు ఇచ్చునుగాక. దేవుని బిడ్డలారా, దీవెనకరమైన కన్నుల కొరకు మనం ప్రార్థించాలి. యేసు అన్నాడు, చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి అంటున్నాడు. మన కన్నులు పరిశుద్ధమైన వాటిని చూడవలేను. దేవదేవుని బిడ్డలారా, మన కన్నులు దేవుని ఆజ్ఞలను పాటించవలేను. మన కన్నులు పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉండవలేను. దేవుని బిడ్డలారా, మన కంటి చూపుల విషయంలో మెలకువగాను జ్ఞానముగాను మనం ఉండాలి. మన కన్నులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన వాటిని చూడకుండా పరిశుద్ధాత్మ ఆధీనంలోనే ఉన్నవా లేదో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కన్ను నిగ్రహశక్తిని కోల్పోయి మాంసూపు వలన చెడినదైతే ప్రభు సన్నిధిలో గోజాడి దేవుని బిడ్డ ప్రార్థించు. కన్ను వ్యర్థమైన వాటిని చూడకుండా నిగ్రహశక్తిని పొందినట్లు ప్రభు యొక్క పవిత్ర శక్తిని సమృద్ధిగా పొందవలేను. ఎందుకంటే మన దేవుడు మన కంటిని శుద్ధీకరించగల గొప్ప దేవుడు. పరిశుద్ధాత్ముడా, మాపు చూపు వలన చెడిన నా కళ్ళు బాగు చేయము. మీ పరలోకము మహిమ చేత పరిశుద్ధాత్మ బలము చేతను అభిషేకం చేతను నా కన్నులు కడుగుమని దేవదేవుని సన్నిధానంలో మీరు ప్రార్థించండి. మరియు ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ రక్తంతో నా కన్నులను శుద్ధి చేయండి అని బతిమాలి ప్రార్థించండి. అలా మీరు ప్రార్థించడం వలన కన్నుల యందు నిగ్రహశక్తి లేక బలహీనముగా ఉండినట్టయితే పరిశుద్ధముగాను ఉన్నట్లు ఉపవాస ప్రార్థన చేయండి. దైవశక్తి వలన మాత్రమే మన కన్నులు చూడవలేను. దేవదేవుని బిడ్డలారా, దేవుని శక్తి వల్ల మన కన్నులు ఎంతో తేటగా ఉండగలుగుతున్నాయి. మన కన్నులను గురించి మనకు జ్ఞానము వివేకము అవసరం. మన కన్నులు పసిబిడ్డల కన్నులుగాను నిష్కలంకమైన పావురపు కన్నుల వలె గొర్రెపిల్ల వంటి నిష్కలంకమైన కన్నులు గలవారముగా మార్చబడినట్లు దేవదేవునికి సన్నిధానములో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనకి గొప్ప ప్రతిఫలము గల గొప్ప దేవుడు. మన కన్నులతో పవిత్రమైన దైవశక్తి లేకపోతే సాతాను శక్తి కన్నులో ప్రవేశించి సాతాను మన కన్నులను ఉపయోగించుకోగలుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, అందువల్ల అనేక రకములైన నేత్రాశలు కలుగుచున్నవి. చూచుట వలన కలిగే కోరికలు తీర్చుకొనుటకు పలు విధములైన వక్ర మార్గంలో పోతున్నాం గనుక అపాయములను వచ్చును, పలు విధములైన నాశనములు మరియు అశాంతి వచ్చును. కనుక మన కన్నులు శుద్ధి అగునట్లు దేవుని సన్నిధిలో బలిపీఠ మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత శుద్ధి చేయబట్టుకు కాల్చిబట్టుకు అప్పగించుకొనవలెను. యేసుక్రీస్తు ప్రభువు రక్తం ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. యేసు రక్తం చేత మన కళ్ళు కడుక్కొని, యేసయ్యా నీ రక్తంతో నా కళ్ళు కడుగునైనా నా కళ్ళు శుద్ధీకరణ చేయండి దేవా అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు తప్పక మన కళ్ళను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి క్రీస్తుని చూసే నేత్రాలు ప్రభు మనకు దయచేయగల గొప్ప దేవుడు. మన ఎడల సంపూర్ణమైన కృపను అనుగ్రహించగల గొప్ప దేవుడు, మనకు జయమివ్వగల గొప్ప దేవుడు. దేవదేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన కన్నుల కొరకు, దీవెనకరమైన కన్నుల కొరకు దేవదేవునికి సన్నిధానాలు ఇప్పుడే మీరు ప్రార్థిస్తే మన కన్నులు పరిశుద్ధమైన వాటిని చూడటానికి, మన కన్నులు దేవుని ఆజ్ఞలు పాటించడానికి, మన కన్నులు పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉండటానికి ఇప్పుడే ప్రార్థిద్దాం, ప్రతిఫలం పొందుదాం. ప్రభు కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరమ తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, దయాదాక్షిణ్య పూర్వుడా, అత్యున్నతుడా, నీకు స్తోత్రాలు. దేవాదేవుడా, మీరు నమ్మదగిన వాడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్ముకోదగిన గొప్ప సహాయకుడమైనావు గనక ఉదయకాల సమయంలో మీ కృప, మీ కాపుదల, మీ కనికరం మాకు దయచేయండి. దీవెనకరమైన కన్నుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడే నీ కుమారుడు యేసు రక్తంతో దీవెనకరమైన కన్నులు దయచేసి, పవిత్రమైన కన్నులు దయచేసి, గువ్వ కన్నులు మాకు ఇవ్వండి. పరిశుద్ధమైన నేత్రాలతో నైనా మేము చూడటానికి
దేవా మీ ప్రసన్నత మీ పరిపూర్ణత మాకు దయచేసి నీ కుమారుడు యేసు రక్తంతో మా కళ్ళు కడిగి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని యేసునామములో సంపూర్ణమైన జయమాక్యమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.